బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది ఓజీ సినిమా. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్ అయిన సుజిత్ పవర్ స్టార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారు, దానికి 100 రెట్లు ఎక్కువే చూపించి అందరిని ఫుల్ గా సాటిస్ఫై చేశారు. ప్రెజెంట్ ఓజీ సక్సెస్ జోష్ లో ఉన్న సుజిత్ తన నెక్స్ట్ సినిమాని ఏ హీరోతో ప్లాన్ చేస్తున్నారు? బాక్స్ ఆఫీస్ డిస్ట్రక్టర్ గా ఓజీ సినిమా వరల్డ్ వైడ్ గా 154 కోట్ల ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. డే 1 116 కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్, 128 కోట్లు వసూలు చేసిన జవాన్, 143 కోట్లు కలెక్ట్ చేసిన లియోతో పాటు 153 కోట్లు వసూలు చేసిన కూలీ రికార్డ్స్ ని పవన్ సినిమా బ్రేక్ చేసింది. నార్త్ అమెరికాలో $3.7 మిలియన్ కలెక్ట్ చేసి 4th హైయెస్ట్ సినిమాగా నిలిచింది. ఇండియా వైడ్ ప్రీమియర్స్ తో 20 కోట్ల 25 లక్షలు, డే 1 70 కోట్ల 75 లక్షలు కలెక్ట్ చేసి ఓవరాల్ గా 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుష్ అయ్యేలా ఈ రేంజ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ కి జోష్ తెచ్చిన సుజిత్ నెక్స్ట్ సినిమాపై అప్పుడే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ 12 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ సినిమా అందించి అందరినీ ఫుల్ సాటిస్ఫై చేశారు సుజిత్. ప్రెజెంట్ ఓజీ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోన్న సుజిత్ తన నెక్స్ట్ సినిమాని నానితో చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బ్లడీ రోమియో టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ స్టైల్లో డార్క్ కామెడీ టచ్ తో ఉంటుందన్నారు సుజిత్. ఈ సినిమా షూటింగ్ చాలా కష్టంగా ఉంటుందని, డిఫరెంట్ ఎడిటింగ్ ప్యాటర్న్ తో తెరకెక్కే ఈ సినిమా ఓ ఎక్స్పెరిమెంట్ మూవీ అవుతుంది అన్నారు. డైరెక్టర్ సుజిత్ నానితో తెరకెక్కించబోయే సినిమాకి సంబంధించి బౌండ్ స్క్రిప్ట్ వర్క్ రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రెజెంట్ నాని, శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో చేస్తోన్న ది ప్యారడైజ్ సినిమా పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది అన్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ది ప్యారడైజ్ 2026 మార్చి 26న విడుదలకు రెడీ అవుతోంది. ఈ లెక్కన నానితో డైరెక్టర్ సుజిత్ అనుకున్న బ్లడీ రోమియో ప్రాజెక్టు మొదలయ్యేది నెక్స్ట్ ఇయర్ సమ్మర్లోనే అంటున్నారు జనాలు.